పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్జే గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పిండు, మోసపోవద్దు, మోసపడతాం. ముఖ్యంగా రైతాంగం, రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి, రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రైతుల కొరకు ఎంతటికైనా నేను తెగిస్తా, ఎంతటికైనా కష్టపడతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటా అని మొదటి పలుకు పలికిన మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జరిగింది. ఎన్నో మార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఇంకా 24 గంటలు ఇస్తే నీ కండువ కప్పుకుంటాను ఒక నాయకుడు, ఇంకా నీళ్ళు ఇస్తే మేము దేనికంటే దానికి ఇంత ఉన్న కొందరు నాయకులు. ఈయన గుట్ట వీధి కాలు కాపుతాడా, నీళ్ళాట కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వస్తాయని ఒక నాయకుడు మాట్లాడారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసులు వేయించారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు కాపే వాళ్ళ పేర్లు రాసింది, అప్లికేషన్ రాసింది, కోర్టులో పడేసింది. కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, మా ఊళ్ళు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇదే ప్రాజెక్ట్ మీద ఇక్కడ ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసేసింది రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటిని ఓర్చుకొని ఇంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా, ఎవరన్నా ఏమనుకోనని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి, మల్లన్న సాగరు, కొండపోషమ్మ, ఫ్లడ్కో కెనాలు, కెనాల్స్ అన్నీ మళ్ళా రిపేర్ చేసుకోవడం కావచ్చు, దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల సబ్సిడీలు. ఈరోజు మల్లన్న సాగర్ ఎక్కడనో తెలుగునోడు మాట్లాడుతాడు, కొండపోషమ్మ ఎక్కడనో తెలుగునోడు మాట్లాడుతాడు, రంగనాయక సాగర్ ఎక్కడో తెలియదు ఎట్టుంచెట్టు నీళ్ళు పోతాయని అంటాడు. ఒక మంత్రి అయ్యింది, ఇరిగేషన్ మంత్రి, ఆ నీళ్ళు ఎట్టుంచెట్టు పోతాయని అంటాడు మొన్న వ్యంగ్యంగా. అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తయారయ్యాలి తెలంగాణ ప్రాంతంలో. దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే ఇక అవగాహన లేదు, ఆలోచన లేదు, గుర్తుపడతలేదు. అసలు ఏం చేయాలో, ఏం పోవాలో, ఏమి పరకాలకు అవసరం అని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది, ఎప్పుడు రైతుకు అందియాలి, ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని 2014లోనే అధికారం ఆలోచన లేదు. స్టూడెంట్స్కి ఇది అవసరం అనేది లేదు, విద్యార్థులకు ఎప్పుడు ఉద్యోగాలు చేయాలని దాని మీద ఆలోచన లేదు. ఏది మాట్లాడితే అది రివర్స్ మాట్లాడడం, కొట్టినట్టే మాట్లాడడం, నీ లాగు వీక్తా, నీ పనిని వీక్తా, నీ దొండ దొర కొడతా, నేను కొడతా, ఏం కొట్టినావు, ఏం చేసినావు, ఏం చేసినావు. నేను అడుగుతున్నా, ఇంకొక 6 నెలలు అయితే నిన్నే ఉడిపించుకుంటాను. అసలు ఈ 6 నెలలు నీకు కోరుతుంటుందా లేదా నువ్వు చూసుకో. ముందు నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. రా ఇప్పుడు రా, ఏ గ్రామానికి పోదామో ఆ గ్రామానికి రా. రైతు బంధు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి, రైతు బీమా మొన్న 1 సంవత్సరం వరకు బీమా కట్టలేదు. 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టినావు, 3వ నెల పెన్షన్ ఎగ్గొట్టడానికి ముసలోళ్ళై రెడీ కూర్చున్నావు. 30వ తారీఖు నేను తెచ్చిపెట్టినావు, 1వ తారీఖు 10వ తారీఖు ఇచ్చే పెన్షన్ 31వ తారీఖు ఇచ్చినావు. జస్ట్ ఒక నెల కనుక ఇట్లా జంప్ చేస్తే 1వ తారీఖు పడితే మళ్ళీసారి 1వ నెలకి ఈ నెలకి పోతుంది. అంటే నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటా చేస్తా ఉన్నాడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అయితే శాంక్షన్ చేసిన రోడ్లు ఎత్తలేవు, శాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వాటికి వర్కులు జరగనిస్తారు. అరే ఇంకోవి ఈ పని చేసినా అని చెప్పు, నువ్వు కొత్త పని చేసినా అని చెప్పు. నిన్న గంత కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాను. యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలే? ఒక దిక్కు చిట్టిని చెప్తారట, ఆడ పొద్దంతా లైన్, ఇంకో దిక్కు యూరియా అట, మళ్ళీ ఆడ డే అంత లైన్. ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య, భర్తలు, పిల్లలు 2 రోజులు పని పొడగొట్టుకోవాలా ఇంత కష్టకాలంలో? 2 రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత?